దగ్గర దగ్గర 26 కత్తిఘాట్లు చనిపోయాడు అని వదిలేసి వెళ్ళిపోతే బతికి బయటపడ్డారు మీరు. అసలు ఆ రోజు మీ మీద అటాక్ ఎలా జరిగింది? ఎంతమంది దాడి చేశారు మీ ఒక్కరి మీద? సుమారుగా ఒక 6-7 మంది అటెంప్ట్ చేశారు. వేరే రాజారెడ్డి పంపించినాడు నిన్ను చంపుతాడామని. తలకు నరుకుతుంటే చేతులు అడ్డం పెట్టుకున్నాను. రాజశేఖర రెడ్డి వాళ్ళు క్రిస్టియన్స్ పోయినా, రెడ్డిస్ కాదు, కాపులు కాదు. మేము అంగీకరించాం. వాళ్ళడు మారెడ్డి ఎట్టయితాడు, మాకేం సంబంధం? పార్టీ ఇప్పటి వరకు మీకు ఎలా సపోర్ట్ గా నిలిచింది? ఏమి సపోర్ట్ చేయలే. కిమ్మన్నాస్తి, శూన్యం. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు కొన్నిరెడ్డి. అడ్వకేట్ అవ్వాలనుకున్నారు, అడ్వకేట్ అయ్యారు. రాజకీయాల్లోకి రావాలి అనుకున్నారు, రాజకీయాల్లోకి కూడా వచ్చారు. కానీ ఎందుకు మరి ఈ వ్యక్తి మీద హంతకుడనే ముద్ర పడింది? ఎందుకు ఆయనకి కొంతమంది ప్రాణహాని తలపెట్టాలని చూస్తున్నారు? అసలు దీని వెనక ఏం జరిగింది? అసలు రాజారెడ్డి హత్యకు, ఈయనకు, ఆ హత్య వల్ల ఈయన, ఈ కుటుంబం ఎంత నష్టపోయింది? దీనికి సంబంధించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు పేర్ల పార్థసారథి రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాం సార్. యాక్చువల్లీ ఈ మధ్య కొంతకాలంగా మేము వింటూ వస్తున్నాము, మీకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎవరి వల్ల ప్రాణహాని ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, లేదంటే ఇంకెవరి వల్లేనా? జగన్మోహన్ రెడ్డి వల్ల కాకుండా ఇంకెవరి వల్ల ఉంటుందమ్మా? ఇంతకుముందు రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి, వివేకానంద రెడ్డి, ఈసీ రెడ్డి వల్ల ఉండేది. వాళ్ళంతా కాలం చెల్లి మట్టిలో కలిసిపోయినారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రాణహాని ఎప్పటికీ ఉంటుంది. అది ప్రజెంట్ కనిపించకపోవచ్చు. ఆ సందర్భం వచ్చినప్పుడు, మేము ఇరుక్కున్నప్పుడు ఖచ్చితంగా ఇరికిస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మా ప్రాణాలకు అపాయం కలిగియాలని కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. దాంట్లో నో డౌట్. అంటే 5 ఏళ్ళు ఆయన 2019 నుండి 24 వరకు అధికారంలో ఉన్నాడు. ఏం చెయ్యాలన్నా ఆయన చేయొచ్చు. ఎందుకంటే చాలా సరదాగా ఏ దోపిడీలు చేసేశారు, అక్రమాలు చేసేశారు, జైల్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చారు, బయట ఉన్న వాళ్ళని జైల్లోనూ పెట్టారు. ఇన్ని చేసిన ఆ వ్యక్తి మిమ్మల్ని ఎందుకు వదిలేశాడు? అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు ఏదైనా చేస్తారు అని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు అపోజిషన్ కదా, అప్పుడైతే గవర్నమెంట్లో ఉన్నాడు, తన మీదకి వచ్చాది. ఇప్పుడు అపోజిషన్లో తన మీదికి రాదు కదా చేసిన. మరి పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు తన చేతులకు అంటకుండా చేసుకోవచ్చు కదా. అపోజిషన్ లో ఉన్నా కదా నేను ఎలా చేసేదానికి వీలైతుంది అని తాను చేసి ఇతరుల మీదకి నెట్టేసే ఉద్దేశం కూడా కావచ్చు. అలా కూడా అవ్వచ్చు అంటారు. మరి అలా అనుకున్న వివేకానంద రెడ్డి గారి హత్య ఈ రోజు తిరిగి తిరిగి వాళ్ళ పెక్కే చుట్టుకుందిగా. అది వేరు, ఇది వేరు. ఆ రోజు కనుక వెంటనే వాళ్ళ కూతురు రాకముందే భూస్థాపితం చేసింటే ఆ విషయమే బయటకు వచ్చేది కాదు. అది కూడా భూస్థాపితం అయిపోయి ఉండేది. భూస్థాపితం అయిపోయేది. వాళ్ళ కూతురు వచ్చి ఆ డాక్టర్ కాబట్టి వద్దు పోస్ట్ మార్టం చేయండి అనేది కాబట్టి ఆ కట్లు ఇప్పితే ఆ గాయాలు బయట పడినాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాతని మీరు చంపారు కాబట్టి ఆయన పగబట్టారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగానే రాజారెడ్డి గారిని మీరే చంపారా, మీరు మీ కుటుంబం? నన్ను అటెంప్ట్ చేశారమ్మా. ఐ రిసీవ్ 26 ఇంజురీస్. నాకు తగిలిన శరీరం అంతా దెబ్బలే. అవును, దెబ్బ తగలని పార్ట్ అంటూ లేదు శరీరంలో. పదే 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 చంపేస్తాడని చెప్పి అది జరిగింది అంతే. అదే ప్లాన్డ్గా కాదు. అదంతా రాజ్యాధికారం వాళ్ళది గుంజుకున్నామని, రాజ్యం కోసము కాదు, వాళ్ళ సంపద కోసము కాదు, మోటి కాదు. వాళ్ళకు మాకు ఎక్కడా లేదు. పొలిటికల్గా వచ్చిందే, తెలుగుదేశం పార్టీకి వచ్చిందే. ఇదే నాటి ఇండివిజువల్గా కూడా మాకేమి సంఘర్షణ ఎక్కడా లేదు. నదీ జలాల కొట్లాట లేదు, భూముల కొట్లాట లేదు, ఇసుక దోలుకుండే కాడ గలాట లేదు, గనుల దగ్గర గలాట లేదు, రోడ్ల దగ్గర గలాట లేదు, ఎక్కడా లేదు. పదే పదే ప్రయత్నం చేస్తుంటే అది జరిగింది అంతే, యాక్సిడెంటల్ గా. అది ఉద్దేశపూరితంగా ఇంటెన్షనల్ గా అని కాదు. మనం చంపుతాడు కాబట్టి మనం బయటపడాలంటే, మనం బతకాలంటే మనం చేయాలి. లేకపోతే తినేస్తుంది తోడేలు. ఆ తోడేలు నుంచి కాపాడుకుంటే క్రమంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ వేరు దాని కాదు. అంటే పార్టీ పరంగా అన్నారు, చాలా మంది నాయకులు ఉన్నారు, కానీ ఎవరు కూడా కత్తులు తీసుకుని చంపుకునేంత వరకు శత్రుత్వం తెచ్చుకోలేదు. కానీ కడపలో ఉన్న రాజారెడ్డి గారు, అలానే పార్థసారథి రెడ్డి గారు, వీరి మధ్య ఎందుకు అంత వైరం వచ్చింది? ఎందుకు ఒకరినొకరు చంపుకునే వరకు పోయింది? 1995లో రాజశేఖర రెడ్డి కుటుంబం సిద్ధాంతాలతో విభేదించే వాళ్ళను
రాజశేఖర రెడ్డి కుటుంబంతో బాధలు పన్నేళ్ళను, రాజశేఖర రెడ్డి కుటుంబంతో మనుషులను పోగొట్టుకునే వాళ్ళను అంతా ఒకసాట కలిసాం. ఒకే భావజాలం కలిగిన వాళ్ళను. వీళ్ళ దుర్మార్గాన్ని, వీళ్ళ దౌర్జన్యాన్ని మనం అంతా వ్యతిరేకించే వాళ్ళం. మనం ఏం చేద్దాం అన్నప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నాం. ఆ తీర్మానంలో భాగంగానే 95లో ఎలక్షన్లలో ప్రాణాలకు తెగించి పోరాటం చేశాం. వేంపల్లి మండలము, వేముల మండలం, ఆ 2 మండలాలు జెడ్పీటీసీలు 2 గెలవగలిగాం. అక్కడ వేంపల్లి మండలం సతీష్ రెడ్డి, ఇక్కడ నేను. అక్కడ లింగాల మండలంలో జెడ్పీటీసీ గెలిచాం తెలుగుదేశంది. మిగతా కొన్ని మండలాల్లో భీకరమైన పోటీ ఇచ్చాం, దగ్గరికి వచ్చి ఓడిపోయాం. తర్వాత 96 ఎలక్షన్లు వచ్చినాయి. 96 ఎలక్షన్లలో ఆయన ముక్కు పట్టుకొని నీళ్ళల్లో ముంచినంత పని అయింది రాజశేఖర రెడ్డికి. ఓడిపోయాడు, అంకగణితంలో ఓడిపోయాడు, నైతికంగానూ ఓడిపోయాడు. ఎట్లా తన తిప్పలు తనబడి అన్నం చేసి గెలుచుకున్నాడు. ఒరే ఇంకా మనకు ఉనికే ప్రమాదం వస్తుంది, ఉనికే ప్రమాదం వచ్చినప్పుడు టెర్రరిజం క్రియేట్ చేయాలా, ఒక సంచలనాత్మకమైనటువంటి మర్డర్ చేయాలా, ఎవరో చేసినారని వాళ్ళ మీదకి పోవాలా, ఇండైరెక్ట్గా మనకు పేరు రావాలా. పార్థసారథి రెడ్డి అనే వ్యక్తిని ఒక వకీలుగా ఉండి ఆర్గనైజ్ చేస్తున్నాడు. పులివెందుల నడిబొడ్డున కొరకొరాని కొయ్యగా తయారైనాడు, మనకు లొంగలేదు. అతన్ని హతమార్చినారంటే తెలుగుదేశం శ్రేణులన్నీ గతంలో ఏ విధంగా అయితే భయోత్పాతానికి గురైనారో, ఏ విధంగా అయితే భయానకమైనటువంటి పరిస్థితులు మనం క్రియేట్ చేయగలిగినామో అయ్యే పరిస్థితులు వస్తాయి. మనకు నల్లేరు మీద నడకలా మళ్ళా పులివెందుల నియోజకవర్గంలో కడప జిల్లాలు తిరిగే ఉండదు, ఎదురులేని నేతలుగా మిగిలిపోతాము, మన సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేవాడే ఉండడు అని చెప్పి నన్ను అటెంప్ట్ చేశారు. ఆ క్రమంలో మేం బతకాలని జీనాహైతో మరణా చీకో ఉండదు కదా, ఏదో కదం అని ఆ విధంగా జరిగిందే. దానికేం అంతకు మించి ప్రాధాన్యత లేదు. అంటే మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, రాజారెడ్డి బాధితులు అందరూ ఒక దగ్గర కలిసాము అని. రాజారెడ్డి బాధితులు అంటే అసలు వాళ్ళు ఏం చేశారు, ఎందుకు ఆయనకు వ్యతిరేకించాల్సిన అవసరం వచ్చింది? అనేక సందర్భాల్లో అవమానాలు ఎదుర్కొన్నారు వాళ్ళు. వాళ్ళ ఊర్లో ప్రజాబలం ఉంటుంది, ఆడ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గానో మండలమో గెలిచగలిగేది ఉంటుంది. ఇప్పుడు వేంపల్లి సతీష్ రెడ్డి వాళ్ళ అమ్మను వాళ్ళే కదా ఓడించింది. 1995లో 500 ఓట్లతో ఓడిపోయింది. యాక్చువల్గా వాళ్ళు ఆ మండలంలో గెలుచారు, రాజశేఖర రెడ్డి ఏం చేయలేడు. మా మండలంలో 80 మా మండలంలోనూ అదే పరిస్థితే. ఇట్లా అనేక విధాలుగా అనేక చోట్ల మనుషులు కోల్పోయిన వాళ్ళు, రాజశేఖర రెడ్డి బాధితులు, వివేకానంద రెడ్డి బాధితులు, రాయారెడ్డి బాధితులు, అంతే కదా. ఒక భావజాలం ఉండేవాళ్ళు ఒక గూటి కాకులు ఒక గూటికే చేరుకుంటాయి కదా. అవును. అదీగాక కాకులతో నెమరులను తన్నించినట్టు మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అసాంఘిక శక్తులతో ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాలు ప్రతిఘటించడంలో జరిగిందే వారి వ్యతిరేకులంతా ఒక వేదికపైకి వచ్చాం. అది తెలుగుదేశం వేదిక సరైంది అనుకొని తెలుగుదేశం వేదికను బేస్గా చేసుకుని వాళ్ళ మీద పోరాటం చేశాం. అనేకమైనటువంటి ఘనమైన విజయాలు సాధించాం. తెలుగుదేశం జెండా ఆ రోజుల్లో కట్టేవాడే లేడు. తెలుగుదేశం అంటేనే గడగడ ఉనికేవాడు కడపలో, పులివెందుల నియోజకవర్గం. అటువంటి విపత్కర పరిస్థితుల్లో విసగడియల్లో తెలుగుదేశం పార్టీని దేవాలయం ముందుండే ధ్వజస్తంభంలా నిలబెట్టాం. మహోన్నత హిమాలయాల్లో ఉండే గౌరీ శంకర శిఖరంలా మహోన్నతంగా నిలబెట్టగలిగాం. నిటారుగా తల వంచకుండా నిలబడగలిగాం. సవాలు చేశాం, ప్రజాస్వామ్యాన్ని జనంలోకి తీసుకుపోయాం, ఎలక్షన్ జరిపించాం, బూతులు జరిపించాం, ప్రశాంతంగా ప్రజలు ఓట్లు వేసుకున్నారు. అది వాళ్లకు మింగడు పల్లె. ఆ మింగుడు పడకని క్రమంలో జరిగినటువంటి నేరమే మా పైన జరిగినటువంటి అత్యాయతనం. అంటే దగ్గర 26 కత్తిఘాట్లు చనిపోయాడు అని వదిలేసి వెళ్ళిపోతే బతికి బయటపడ్డారు మీరు. అసలు ఆ రోజు మీ మీద అటాక్ ఎలా జరిగింది, ఎంతమంది దాడి చేశారు మీ ఒక్కరి మీద? మా ఇంటి దగ్గర నుంచి మా సీనియర్ తిరుపతి సీనియర్ అడ్వకేట్ ఇంటికి పోయేవాళ్ళు. సుమారుగా ఒక 6-7 మంది అటెంప్ట్ చేశారు. రాజారెడ్డి పంపించినాడు నిన్ను చంపుతాడామని. రాయారెడ్డి ఇంటి దగ్గర నుండి పంపించాడు. నరికారు. నేను తలకు నరుకుతుంటే చేతులు అడ్డం పెట్టుకున్నాను. ఇక్కడంతా తగిలాయి. నేను వాళ్ళను దొబ్బుకొని పోయి కొంత వెలుగులో ఒక కొట్టు దగ్గర మెటికల్లో కూర్చున్నాను. ఆ లోపల ఏఎస్పీ సెక్యూరిటీ వాళ్ళు భోజనానికి వస్తున్నారు. ఒకడు ఈ వైపు వస్తున్నాడు పరిగెత్తుకుంటా పోను. వాడిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నేను అక్కడ నుంచి హాస్పిటల్కి పోయాను. హాస్పిటల్కి పోతే అక్కడ కొద్దిగా ట్రీట్మెంట్ ఇచ్చారు. అక్కడ నుంచి కడపకు తీసుకుపోయారు అమర్ హాస్పిటల్కు. అక్కడ నుంచి మద్రాసు తీసుకుపోయారు మల్లార్ హాస్పిటల్ మరింత మెరుగైన చికిత్స కోసం. మళ్ళా ఒక 2-3 నెలల తర్వాత కొంత ఆరోగ్యం సమకూరిన తర్వాత అప్పటికి ఇంకా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుని కాలే వచ్చేసాను. అక్కడ శాంతి భద్రతలు నెలకొల్పే దాంట్లోనే, ప్రజాస్వామ్యాన్ని కాపాడే దాంట్లోనే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడే క్రమంలో జరిగిందే
మాకు వ్యక్తిగతంగా వారితో ఏమీ లేదు, ఏమీ అవసరములే. అంటే మీకు తమ్ముడు కూడా ఒకరు ఉన్నారు అని చెప్పేసి విన్నాము, ఆయన కూడా చనిపోయారు. ఎలా చనిపోయారు ఆయన? ఆ రోజు అక్కడ జరిగిన దాడిలో ఇంకా అక్కడ మా చిన్నాయన గారి ఇంట్లో ఉన్నారు. ఈసీ వెంగిరెడ్డి నాయకత్వంలో, వైఎస్ భాస్కర్ రెడ్డి నాయకత్వంలో పోయి రాయారెడ్డి సరిపోయినాడు అనేది వాదన బయటకు వస్తానే ఇంకా అనేక మంది పోయి అక్కడ పోయి నరికి చంపారు మా తమ్ముని. దాంట్లో వాళ్ళిద్దరు ముద్దాయిలు. ఓకే, ఎవరెవరు ముద్దాయిలు? దాంట్లో వైఎస్ భాస్కర్ రెడ్డి ముద్దాయి, అంతా ముద్దాయిలు మొత్తం. జగన్ కుటుంబం అంతా, రాజారెడ్డి కుటుంబం, ఈసీ వెంగిరెడ్డి వాళ్ళ కుటుంబంలో వైఎస్ భాస్కర్ రెడ్డి ముద్దాయిలు, ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ అనుచరులు. కానీ ప్రచారంలో మాత్రం రాజారెడ్డి తల మీద బాంబుతో, అదే నాటు బాంబుతో తల మీద కొడితే గాజు పెంకులతో చనిపోయాడు అని చెప్పేసి మాత్రం ప్రచారం ఎందుకు నడిచింది? అదే బాంబు దాడికి గురయ్యే చనిపోయాడు. ఆ క్రమంలో అనేక మంది ఉన్నారు సరిపోనోళ్ళు, ఆయన అనేక మంది ఆయనతో బాధలు పడినోళ్ళు. అది జరిగింది. అట్లానే జరిగిందంటారు. ఇప్పటికీ కేసు నడుస్తుందా? ఎప్పుడో పోయింది, అయిపోయింది మొత్తం తప్ప. మా బ్రదర్స్ అంతా లైఫ్ పూర్తి చేసుకుని వచ్చేసారు. నియర్లీ 14 years ఉన్నారు. ఒక 5-6 ఏళ్ళు 7 ఏళ్ల కిందటనే వచ్చేసారు. అంతా బయట ఉన్నాం. అంటే పులివెందుల రాజకీయం అనగానే అక్కడ సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే ఎదగాలి, మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడాలనే సంస్కృతి ఇంకా నడుస్తూ ఉంది అని చెప్పేసి అంటున్నారు. స్టిల్ ఈ సంస్కృతి ఉందా? 100% ఉంది. అందులో సందేహం ఏది. మాది పెద్ద కమ్యూనిటీ, పెడకంటి కమ్యూనిటీ. రెడ్లలో అనేకమైనటువంటి సబ్ క్యాస్ట్లు ఉన్నాయి రెడ్ల దాంట్లో. రెడ్లంతా ఒక సబ్ కమ్యూనిటీ కాదు. మేము సుమారుగా 46,000 ఉన్నాము. మాకు స్వాతంత్రానికి పూర్వం కానీ, స్వాతంత్ర తర్వాత కానీ, ఇప్పటికి కూడా మాకు తెలుగుదేశం కానీ, అవతల పక్క కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ, అప్పుడు ఇప్పుడు కానీ, ఎప్పుడు కానీ ఏ పార్టీ కూడా మాకు ఎమ్మెల్యేకి పోటీ చేసేదానికి కానీ, ఎంపీకి పోటీ చేసేదానికి కానీ ఎలాంటి అవకాశము ఎప్పుడూ కల్పిలే. పెడకంటి జాతికి పులివెందుల నియోజకవర్గంలో జరిగినంతటువంటి అన్యాయం, కనీవిని ఎరుగని అన్యాయం ఎక్కడా జరగలే. ఈ దేశంలో కుడి నుంచి ఎడం వరకు ఉండే రాజకీయ పార్టీలన్నీ పులివెందుల నియోజకవర్గంలో ఉండే పెడకంటి సామాజిక వర్గానికి చాలా అన్యాయం చేశారు అన్ని రంగాల్లో. మాకు సముచితమైన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకు కోరుకుంటున్నాం అంటే కలపడి జిల్లా అంతా మేమే హైయెస్ట్, కర్నూలు జిల్లాలో ఉన్నాం, అనంతపురం జిల్లాలో ఉన్నాం, ఒంగోలు జిల్లాలో మేమే హైయెస్ట్, నెల్లూరు జిల్లాలో మేమే హైయెస్ట్. మీ ఏరియా అన్ని చోట్ల ఉన్నాం స్టేట్లో. సముచితమైనటువంటి న్యాయం జరగలే. మేము అదే పిలిపిస్తున్నాం. మా వాళ్ళందరినీ కూడగట్టాలని సూచన. ఎవరెవరైతే రెడ్లుగా పిలువబడే వాళ్ళలో ఇప్పటి వరకు సామాజిక సమీకరణల్లో న్యాయం జరగలేదో వాళ్ళందరినీ సమీకరించాలని అనుకుంటున్నాం. ఇంకొకటి కూడా అనుకుంటున్నాం, రాజశేఖర రెడ్డి వాళ్ళు క్రిస్టియన్స్ పోయినా రెడ్డిస్ కాదు, కాపులు కాదు. మేము అంగీకరించాం. వాళ్ళడు మారెడ్డి ఎట్టయితాడు, మాకేం సంబంధం? కానీ చాలా మంది పులివెందుల కడపలో రెడ్లు ఎక్కువ మతం మార్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా. పులివెందుల్లో ఉన్నారు కొందరు ఉన్నారు. వాళ్ళే ప్రలోభ పెట్టేది, ఇట్లా వాళ్ళకు పవర్ ఉంది కదా అని వీళ్ళు ప్రలోభ పడేది, ఇట్లా చేరుతున్నారు. మేము అందరూ మా వాళ్ళని భావిస్తుంది. హిందూ జాతిలో ఉన్నాం మేము. అందరూ బాగుండాలా, అందరూ సుఖంగా ఉండాలా, మానవ జాతి అంతా ఎలాంటి కష్టాలు పడకూడదని హిందూ జాతి నుంచి వచ్చినది. వాళ్ళని కూడా ప్రేమిస్తాం, పూజించమని పూజిస్తాం. ఆ దేవుళ్ళని కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మా వాళ్ళు కాంది, మేము ఓట్ల కోసం వాళ్ళు మా రెడ్డి అంటే మేము అంగీకరించడం. దే ఆర్ క్రిస్టియన్స్ లో కులాలు లేవు, హిందువుల్లోనే. నేను హిందూ, మాకు సర్టిఫికెట్లు ఉండేది ఇండియన్ హిందూ కాపు. నాకు రెడ్డి అనేది టైటిల్. అట్లా రాయలసీమ కాపులమే కానీ మాకు ఆ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. రాయలసీమలో ఉండే హిందూలో ఉండే రెడ్లకు కూడా ఎలాంటి సంబంధము లేదు. ఇంకా ఎవడన్నా ప్రలోభపడి పదవి ఇస్తాడనో, సీట్ ఇస్తాడనో, డబ్బు వస్తుందనో, వాళ్ళ ప్రాపకం సంపాదించాలని మావాడే అని చెప్తే దానికి మనం ఏమీ చేయలేదు. చాలా అంటే పులివెందుల కడప అంటే అక్కడ మనుషులకి బంధాలు బంధుత్వాలు ఎక్కువ పట్టించుకోరు. తేడా వస్తే నరుక్కోడాలి, ఎప్పుడు బాంబులు జోబులో పెట్టుకొని తిరుగుతారు. సినిమాల్లో నువ్వే చూపిస్తూ ఉంటారు, బయట కూడా ఇదే ప్రచారం నడుస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఆ కల్చర్ ఉందా లేదా ఇది వాస్తవమేనా? అసలు ఒకప్పుడు ఉండేది బంధము బంధుత్వము రాయలసీమలో ఉన్నంత బలంగా ఇంకెక్కడ ఉండదు. అతిథులను గౌరవించడంలో గాని, అల్లులను గౌరవించడంలో గాని, బిడ్డలను ప్రేమించడంలో గాని, తల్లిదండ్రులను పూజించడంలో గాని బలీయమైన బంధాలు ఉన్నాయి మాకు. అదంతా పొరపాటు. అందరినీ విశాల భావన ఉంటుంది. 10 మందికి సహాయ సహకారాలు అందించాలనే మహోన్నతమైనటువంటి లక్ష్యాలుంటాయి. అవన్నీ ఒట్టిది. పగ వచ్చినాయంటే అయిపోయినాయి. ఆ శకం ముగిసిపోయింది. 98లోనే ముగిసిపోయింది. ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు లోపాయికారిగా ఎవరినైనా పురమాయించి చేసే పరిస్థితులు అయితే లేవు అనేదానికి లేదు. అంటే మీరు ముగిసిపోయింది ఆ తరం అంటున్నారు.
కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు జగన్ 2.0 చూస్తారు అని. ఆయన ఏమో ఒక పక్క గంజాయి తాగే వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తూ వస్తున్నారు. మరి ఎలా ముగిసిపోయింది అనుకోవాలి? ఇంకా వెనకేసుకుంటున్నారు కదా ఈ రౌడీ బ్యాచ్ ని. జగన్ది ముగిసిపోయింది క్రూర కృత్యాలు చేయడంలో నేను చెప్పడం లే. ఓకే, ప్రజలు దానికి ముగింపుకి వచ్చినారు. ఈయన ముగింపు లేకుండానే ఉన్నాడు. ఇంకా అక్కడే ఆయన ఓపెన్ గా చెప్తాడు ఎలా లేదు ఆ పరిస్థితి ఆ కుటుంబంలో లేదని అంటాం. సొంతం చిన్నాయన్ను నీళ్లు పోయకుండా చంపేసినాడు. బర్మా కొడిని పిసికి చంపినట్టు, సీమన్ రాకినారు అర్ధరాత్రి. హౌ టు సే వాళ్ళకి లేదని. మొన్న చెప్తాను టీవీలో, సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొస్తా, పోలీసులు బట్టలు ఇప్పి నిలబెడతా, ఎక్కడున్నా అని ఏ ఒక్కరిని వదలను అంటున్నాడు. దానికి తెనాలి పోయి వాళ్ళు కరుడు కట్టిన రౌడీ షీటర్లు, నేరస్తులు, పోలీస్ స్టేషన్ లో అనేకమైనటువంటి నేరాలు ఘోరాలు చేసినారు. అటువంటి వాళ్ళ ఇళ్లకు పోయి పరామర్శించడం అంటే ఏమిటి దాని ఉద్దేశం? పొదిల్లో నిన్నగాక మొన్న జరిగినటువంటి సంఘటన, మహిళామణులను, మన తోబుట్టువులను, మహిళలను ఆదర్శంగా ప్రేమించే సమాజం మంది మహిళలను రాళ్లతో కొట్టి పోలీసులకు తలలు పగలగొట్టి చేశారు. అది నిన్న 4-5 రోజుల కిందట 10 రోజుల కిందట అమరావతిలో ఏమైంది? మన ఆంధ్రజాతికి మూల పురుషుడు ఎవడు? గౌతమిపుత్ర శాతకర్ణులు మన మూల పురుషులు. తెలుగు జాతికి వాళ్ళు తల్లి పేరు మీదనే సామ్రాజ్యం నిర్మించారు. గౌతమిపుత్ర శాతకర్ణి, నాగాంబిక శాతకర్ణి, ఇవన్నీ. మరి తల్లిని గౌరవించినటువంటి 467 సంవత్సరాలు పైచిలకు ఒక మహాసామ్రాజ్యానికి రాజధాని అయ్యి ఇక్కడి నుంచే ఉజ్జయిని పోయి విక్రమార్కుని సంహరించి విక్రమార్కుని శకాన్ని ముగింపు పలికి శకానికి ఇక్కడ శాలివాహన శకాన్ని ఏర్పాటు చేసినటువంటి చరిత్ర మన గౌతమిపుత్రుల శాతకర్ణులు అమరావతిలో రాజధాని కట్టింది. గౌతమ బుద్ధుడు నడయాడినటువంటి నేల లక్షలాది మంది బౌద్ధులు దేశ విదేశాల నుంచి 4 చెరల నుంచి సంఘం ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అనుకుంటా దద్దరిల్లుతా పదాలతో దద్దరిల్లుతాడ ప్రత్యేకమైనటువంటి యోగాలు ధ్యానాలు చేసినటువంటి ప్లేసు. ఇటుపక్క శత్రు దుర్భేద్యమైనటువంటి కొండవీటి రెడ్డిరాజుల కోట, ఒక పక్క కొండవీటి రెడ్డిరాజుల ఒకనాటి సర్దారు వంశీయుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు, ఒక పక్క కింద కమ్మ పైన అమ్మ అని విజయవాడను దీవించి ఆశీర్వాదాలు పలుకుతా ఉండే అమ్మవారు కనకదుర్గ. ఎటు చూసినా గొప్ప చరిత్ర. తల్లిని గౌరవించినటువంటి అటువంటి పుణ్యస్థలములో పవిత్రమైనటువంటి భూమిలో ఇది వేశ్యల రాజధాని అంటారు. అంటే అది నాలుక తాటికాయ మట్ట. దాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్ను భారతి ఒక్కసారి కూడా ఖండించలేదంటే వాళ్ళకు దయా దాక్షిణ్యము కరుణ సాటి మహిళల పట్ల కనికరం ఏమైనా ఉందా? వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా? వాళ్ళ ఇంట్లో మహిళల్ని ఇట్టే మాట్లాడితే ఊరుకుంటారా? అమరావతిలో ఉండే అసెంబ్లీ వేదికగానే కదా చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన తండ్రి వంటి వాడు మా తల్లి లాంటి భువనేశ్వరమ్మను దూషించింది నిండి అసెంబ్లీలో కాదా? కాబట్టి అటువంటి దుండగులను అసాంఘిక శక్తులను రౌడీ షీటర్లను కేడీలకు బేడీలు వేయాల, చట్టరీత్యా శిక్షించాల. ఒక్క దుర్మార్గుడు ఒక్క కిరాయంతకుడు ఇట్లా సోషల్ మీడియాలో పనిచేసి ఈ మహిళలను వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే వాళ్ళు కానీ మంచి వాళ్ళ జోలికి పోయేవాళ్ళు కానీ గతంలో నేరాలు 2019 నుంచి 2024 వరకు నేరాలు వ్యవస్థీకరణంగా చేసినటువంటి వారినందరినీ చట్టరీత్యా శిక్షించాలి, జైళ్లకు పంపాలి. అప్పుడు తెలుగు జాతికి పట్టినటువంటి తెగులు పోతుంది తప్ప ఊరికి మాటలతో చేతలతో పోదు. ఓకే, అంటే మీరు పార్టీ తరపున ఈరోజు మీ లైఫ్ని కోల్పోయారు కాబట్టి, అంటే పార్టీ కోసమే ఫైట్ చేసామని చెప్పేసి అన్నారు కాబట్టి పార్టీ ఇప్పటి వరకు మీకు ఎలా సపోర్ట్గా నిలిచింది? ఏమి సపోర్ట్ చేయలే, కిమ్మన్నాస్తి, శూన్యం. ఓకే, అయితే మీరు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో చూసారు. అంటే కక్షలు, ఈ రౌడీజము, కొట్టుకోడాలు, కార్పణ్యాలు ఇవన్నీ చూసొచ్చారు కదా. ఏం నేర్చుకున్నారు? ఏం సంపాదించారు? ఏమి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఉండి మిందికి వచ్చింటి ఎక్కువ కానీ కోల్పోయింటి ఎక్కువ కానీ వచ్చింటి శూన్యం, నష్టపోయింది ఎక్కువ కానీ అది పార్టీ గుర్తిస్తే అంతే సార్లు రికగ్నైజ్ చేస్తే. చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ క్షుణ్ణంగా తెలుసు. ఆయన తండ్రి వంటి వాడు, ఆంధ్రజాతికి యుగపురుషుడు, నరేంద్ర మోడీ తర్వాత అంత స్టేచర్ ఈ దేశంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు, జ్ఞానవృద్ధుడు, వయోవృద్ధుడు, పరిపాలనా దురంధరుడు. ఆయన గుర్తిస్తే చాలు పార్థసారథికి నా పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీ వల్ల అన్యాయం జరిగింది, ఆయనకు న్యాయం చేయలేకపోయినా ఆయన త్రికరణ శుద్ధి కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ సైనికుడు, ఒక కార్యకర్త, ఒక లీడరు, వెన్నుదిప్పని యోధుడు అని చంద్రబాబు నాయుడు గారు నన్ను రికగ్నైజ్ చేసి ఒక సముచితమైనటువంటి న్యాయం చేస్తే సంతోషిస్తాం. కానీ ఈ లోపు మీరు మీ కుటుంబాన్ని
కుటుంబాలు కోల్పోయినాము, వయసును కోల్పోయినాము, కుటుంబంలో ఉండే చిన్న చిన్న ఆనందాలు, భార్య పిల్లలతో పిలుచుకొని పోయి ఒక డాబాకు పోయి భోజనం తినాలనే ఇన్ని కోల్పోయినాము. అపారమైనటువంటి స్వాప్నికను, అనంతమైనటువంటి ఆశలను, ఆశయాలను ఎప్పుడో కోల్పోయినాము. మా జీవితం అంతా ఎంతో వాయువేగంతో, మనోవేగంతో ముందుకు పోవాల్సింది. అలాంటిది బోరులో బంధించబడినటువంటి సింహంలా ఎక్కడున్నామో అక్కడే ఉన్నాము. అంటే సార్ ఇప్పుడు యువత అంటే అంటారు కదా, యువత రక్తం ఉడుకు రక్తం, ఎప్పుడు అన్నిటికీ సై అంటూ ఉంటుంది. ఇలా చిన్న చిన్న వాటికి కత్తులు కటార్లు తీసుకొని వచ్చే యువతకి మీరు మీ జీవితంలో నేర్చుకున్న దాన్ని బట్టి ఏం సందేశం ఇస్తారు? యువతకు నేను ఇచ్చే ఒక్క సందేశం, జగన్ లాంటి దుర్మార్గుని వెంట నడవద్దు. జగన్ వల్లే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మత్తులో జోగుతా ఉంది యువత. మత్తు పదార్థాలకు అలవాటు పన్నారు, గంజాయికి అలవాటు పన్నారు, డ్రగ్గుకి అలవాటు పన్నారు. రోడ్ల మీద, బంకుల్లో, స్కూళ్లలో, హోటళ్లలో ఎక్కడ చూసినా డ్రగ్స్ విశేషంగా లభిస్తున్నాయి. మీ అమూల్యమైనటువంటి భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును నాశనం చేసి మిమ్మల్ని తాగుడుబోతులుగా తయారు చేసిన దాంట్లో జగన్ పాత్ర ఉంది. ఓ పిల్లలు కన్నా తల్లిదండ్రులారా, మీకందరికీ నేను తెలియజేస్తున్నాను, జగన్కు దూరంగా మీ పిల్లలను తీసుకొని జరగండి. అతని సిద్ధాంతాలతో ఏకీభవించకండి. మీ పచ్చని సంసారాలను కాపాడుకోండి అని నేను పిలిపిస్తున్నా. ఎందుకంటే మద్యపాన నిషేధం అని చెప్పిందే ఆయన మేనిఫెస్టోలో. మద్యపానాన్ని ప్రపంచంలో కనీవెని ఎరగకుండా గవర్నమెంటే జరిపింది. ఆయనే, జగనే. అన్ని చోట్ల ఫోన్ పేలు, డిజిటల్ పేమెంట్లు ఉన్నారంటే క్యాష్ ప్రతి షాపులోది ప్రతిరోజు సాయంత్రమో మరుస రోజు తాడేపల్లికి చేరాల. 30,000 మంది వితంతువులయ్యారు. వాళ్ళందరికీ ఈరోజు చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఇచ్చి ఆ ఒంటరి మహిళలకు, భర్తను కోల్పోయిన వాళ్ళకు, తండ్రి లేని పిల్లలకు, కూతుర్లకు, మొగుడు లేని భార్యలకు, ఇలాంటి వారిని కోల్పోయిన వాళ్ళకందరికీ స్వాంతన చేకూర్చి సొంత బిడ్డల్లా పెన్షన్లు ఇచ్చి ఆదుకుంటున్నాడు. కాబట్టి యువతకు నేను ఇచ్చే సందేశం అదే. అతని బారు పడకుండా ఉన్నారంటే మీరు అన్నింటినీ జయించినట్టే అనేది నేను ఇచ్చే యువతకి ఇచ్చే పిలుపు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ.